టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను తప్పుల తడకగా రూపొందిస్తున్నారని పోస్టర్లు ప్రచురించి టీజీపీఎస్సీ ఆఫీస్ ముందు అంటించారు. గ్రూప్ 1, గ్రూప్ 4లో చాలా ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పోస్టర్లో పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో 150 ప్రశ్నలకు గాను 14 ప్రశ్నలు తప్పులుగా ఇచ్చారని పోస్టర్లలో తెలిపారు. గ్రూప్ 4లో 300 ప్రశ్నలకు గాను ఎన్ని తప్పులున్నాయోనని ప్రశ్నించారు. పరీక్షలు కూడా పెట్టలేని స్థితికి టీజీపీఎస్సీ దిగజారిందా, సిగ్గు అంటూ పోస్టర్లలో ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరు తెలుగు అకాడమీ బుక్లు కొనవద్దని పోస్టర్లలో వివరించారు. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి పోటీ పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలను తప్పుల తడకగా రూపొందిస్తున్నారని పోస్టర్లు ప్రచురించి టీజీపీఎస్సీ ఆఫీస్ ముందు అంటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ అందజేస్తారు. లిబిల్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పోస్టర్లు కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. గ్రూప్స్ పరీక్షల్లో తప్పుడు ప్రశ్నలపై విద్యార్థుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే ఇవాళ గొప్పగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇంకొక 2 నెలలకి సంవత్సరం పూర్తవుతుంది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అతి లేదు గతి లేదు 300 రోజులు అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ల పత్తలేదు. ఏదో తూతు మంత్రంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినప్పటికీ గ్రూప్ 1 నోటిఫికేషన్ లో కూడా పూర్తిగా తప్పుల తడకగా క్వశ్చన్లు ఇచ్చారని చెప్పేసి కూడా ఎవరైతే ఉద్యోగార్థులతో వాళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించి ఆ ఎగ్జామ్ సంబంధించిన ప్రశ్న పత్రంలో అనేక తప్పుల తడకగా ఉందని చెప్పేసి ఆ నగర వ్యాప్తంగా పోస్టర్లు వెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఈ ప్రధానంగా టీఎస్పీఎస్సీతో పాటు తెలుగు అకాడమీకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు వేసిన పరిస్థితి వాళ్ళు ఉంది. తెలుగు అకాడమీ పుస్తకాల పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ఇటీవల ప్రభుత్వం కోర్టుకి చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ పోస్టర్లు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు నేను ఒక నియంత తప్పు జరిగితే ఒప్పుకోనని వెలిసిన పోస్టర్లు కూడా ఈ సందర్భంగా కలకలం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం వారు ఎవరి మాట వినరని చెప్పేసి కూడా ఈ పోస్టర్లలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నేనే ఒక నియంత్రణ వ్యవహరిస్తా తప్ప ఎవరి మాట వినరని చెప్పిన పద్ధతి ఈ పోస్టర్ లో ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ పోస్టర్లు అంటే తప్పులను వెత్తి చూపుతారు. పోస్టర్ల రూపంలో ఇటు విద్యార్థులు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇతర ఎవరైతే పెన్షన్ దారులు కావచ్చు, ఇతర లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో వారంతా కూడా ఈ విధంగా పోస్టర్ల ద్వారా వెత్తి చూపుతారని చెప్పేసి ఇటీవల కాలంలో జిహెచ్ఎంసీ సైతం పోస్టర్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు వేసిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరు భయపడాల్సిన పని లేకుండా ఇవాళ నిర్మోహమాటంగా వారికి చెప్పిన ఆవేదన, వారికి వచ్చిన బాధలను ఇవాళ ఈ రకంగా పోస్టర్ల రూపంలో అతికిస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ టీఎస్పీసీ ముందు తెలంగాణ తెలుగు అకాడమీ ముందు 2 చోట్లలో కూడా ఈ పోస్టర్లు కలకలం సృష్టించాయి. తెలుగు అకాడమీ ముందు ఏదైతే తెలుగు అకాడమీ సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు కావచ్చు, ఏదైతే ఆ బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ అన్ని కూడా ఇవాళ చదవద్దు అండ్ దానికి సంబంధం లేదు, దానికి సంబంధం లేకుండా ఇస్తామని ఏదైతే ఇటీవల కోర్టులు చేసిన నేపథ్యంలో ఆ బుక్స్ కొనుక్కొని ఎందుకు అనే ఆలోచనలో ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో తెలుగు అకాడమీ అనేది ఒక ఎగ్జామ్లకు కావచ్చు, తెలుగు ప్రిపరేషన్ సంబంధించిన ప్రతి అంశానికి కూడా తెలుగు అకాడమీ అనేది ఒక మ్యాండేట్. దాని నుంచి అందులో ఉన్న క్వశ్చన్స్ కావచ్చు, అందులో ఉన్న పాఠ్యాంశాన్ని చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అనే ఆశలో గతంలో ఉండే. కానీ వారిపైన నీటి ఆవిరి చేసిన విధంగా ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కనిపిస్తున్నాయి. కోర్టులు తెలిపిన విధానాన్ని కూడా ఇవాళ తప్పుపడుతూ పోస్టర్లు వేశారు. అంతేకాకుండా ప్రశ్న పత్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక క్వశ్చన్లకు సంబంధించి తప్పులు తరగగా ఉన్నాయని చెప్పేసి కూడా ఉద్యోగార్థులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే డిఎస్సికి సంబంధించిన ఉద్యోగుల నియామకాలు విడుదల చేసినప్పటికీ కూడా అవి కూడా సక్రమంగా లేవని కూడా ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రూప్ 1
రిజల్ట్ కి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్ కి సంబంధించి కూడా నోటిఫికేషన్ సంబంధించిన అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎగ్జామ్ 1-2 రోజుల ఎగ్జామ్ అయినప్పటికీ కూడా అందులో కూడా కొన్ని నియమాలు పాటించలేదు, నియమాలకు నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జామ్ పెడుతున్నారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కరెక్ట్ గా లేదని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఉద్యోగాలు నిరుద్యోగాలు జాబ్ క్యాలెండర్ పేరుతో దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఇలా మండిపడుతున్న పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.